మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటనలో భాగంగా కోల్చేరు మండలం రాంపూర్లో విస్తృతంగా పర్యటించి సన్నబియ్యం పథకంతో లబ్ధిదారులతో స్వయంగా కలెక్టర్ సన్నబియ్యం లబ్ధిదారు దుర్గారాజు గారి గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. భోజన సమయంలో కుటుంబంతో ఆత్మీయంగా మమేకమై వారి కుటుంబ పరిస్థితులు, జీవన విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. దుర్గారాజు గారి కుటుంబ సభ్యులు సన్నబియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. సన్నబియ్యం అన్నంతో కడుపు నిండా అన్నం తింటున్నామని, ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. సన్నబియ్యం సరఫరా చేయడం వల్ల రుచికరమైన భోజనం చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాణ్యత గల సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ తెలిపారు. సన్నబియ్యం పథకం ద్వారా ప్రతి ఒక్కరూ రుచికరమైన భోజనం చేస్తున్నామని, అధిక డబ్బులు వెచ్చించి బియ్యాన్ని బయట కొనుగోలు చేయకుండా ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని లబ్ధిదారు స్వయంగా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని కోరారు. మేము వచ్చినప్పుడు మరి మా అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నబియ్యం పంపిణీ చేస్తుందో సో దాని నుంచి చాలా రుచికరమైన భోజనం ఆయన మా అందరు కూడా పెట్టడం జరిగింది. సో మేమందరం కూడా ఇప్పుడు భోజనం చేసినాం. చాలా మంచి క్వాలిటీ రైస్ అనేది కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో అది చాలా బాగుందనేసి వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసినారు. సో ఇదే విధంగా మరి అందరు బెనిఫిషరీస్కి కూడా ఇది మంచి శుభ పరిణామం. ఇంతకుముందు మనం చూసినట్టయితే దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల కొద్దిమంది తింటుండే, కొద్దిమంది తినకపోతుండే. సో ఎప్పుడైతే దొడ్డు బియ్యం క్వాలిటీ బాగాలేదో అవంతా కూడా మళ్ళీ రీసైకిల్ కావడం, వేరే వాళ్ళకి అమ్మడం, మళ్ళీ మనం వాళ్ళని పట్టుకోవడం, కేసెస్ బుక్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండే. సో వీటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ బియ్యం అయితే పంపిణీ చేస్తారో అది తినడం జరుగుతుంది. సో బయట నుంచి కొనుక్కోవడం అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో దీని ద్వారా వాళ్ళకి సుమారుగా ప్రతి కుటుంబానికి ఒక 1000 రూపాయల వరకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది, వాళ్ళు ఆదా చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ మంచి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ, ఎస్పెషల్లీ 7 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో అందరూ కూడా సన్నబియ్యం వాడి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.